దేవుడి స్తోత్రం. మీ అందరూ పొందవాలి దేవుని మాటలు. లోక గ్రంథంలో దేవుడు రాసుకున్నాడు. ఒక శతాధిపతి, ఒక సమాజ మందిరపు అధికారి, ఒక అతను యేసు దగ్గరికి వచ్చి యేసు దగ్గర మోకాలు ఊని సాగిలపడి నమస్కారం చేసి అడిగాడండి, దేవుణ్ణి, నాకు ఒక్కగాను ఒక కూతురు సిద్ధమై ఉంది, మీరు వస్తే ఆవిడ బతికిద్దని నాకు ఉంది, రమ్మని వస్తే యేసు వెళ్దామని సిద్ధమయ్యాడు. వెళ్తుంటే 12 సంవత్సరాలు ఆవిడ 12 సంవత్సరాల వయసు ఆ పిల్లకి సిద్ధమై ఉందంట. సమాజ మంది అధికారి యేసు దగ్గరికి వచ్చి అడిగాడు మాట. యేసు సర్లే వస్తాను పదాన్ని బయలుదేరాడు. బయలుదేరితే ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాపాత్మురాలు అన్న స్త్రీ వచ్చి యేసు జన సమూహంలో ఉన్నగా ఆ యేసు వస్త్రపు సింగు అలా ముట్టుకుని అలా వదిలేసింది. అలా ముట్టుకుని వదిలేసేటప్పటికి యేసు ఆవిడ రక్తధార కట్టింది. అప్పుడు యేసు వెనక్కి తిరిగి, దేవుని స్తోత్రం హల్లెలూయా, వెనక్కి తిరిగి నన్ను ఎవరో ముట్టారో అని అన్నాడన్నమాట. అంటే పేతురు అన్నీ ఉన్నాడు శిష్యుడు. ఆ పేతురుగా అంతా కంగారే, ప్రభువా మేమందరం నీ మీద పడతామంటున్నాము, జనసమూహం చాలామంది ఉన్నారు, మేము నీ మీద పడుతున్నాము, ఎవరో పడ్డారు, ఎవరో ముట్టారు నన్ను అని అంటావేంటి అని అంటే, కాదు ఆ ముడతం కాదు, నన్ను ముట్టిన వాళ్ళు బలహీనత కలిగిన వాళ్ళు ముట్టారు, నా ప్రభావం వాళ్ళలోకి వెళ్ళిపోతుంది అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం అని చెప్పేటప్పటికి ఎవరాళ్ళు అంటే అప్పుడు ఆవిడ వచ్చింది. వణుక్కుంటూ వచ్చి యేసయ్యకి దండం పెట్టి, నేనే ప్రభువా వచ్చాను, నాకు ఇలాంటి బలహీనతగా ఉంది, రక్తము, నాకు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో 50 ఉన్న డబ్బులంతా అవజేసుకున్నాను, ఇట్లాగా నాకు ఏది నయం కాకపోతే భర్త పిల్లల కాడ ఎడం పెట్టేశారు, నాకు ఏ దిక్కు లేక యేసు అని విని నేను మీరు స్వస్థపడితే దేవుడు అని తెలుసుకుని నేను వచ్చాను అని నేను జనసమూహం ఉండేటప్పటికి వచ్చి ఎనపీటికి వచ్చి వస్త్రపు సింగ ముట్టుకుని వదిలేస్తే నేను స్వస్థ పొందుకుంటానని విశ్వాసం కలిగి వచ్చాను ప్రభువా, నేనే ముట్టిన ప్రభువా అని దండం పెడితే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఓ నా కుమార్తె, నీవు స్వస్థత కలిగింది కదా, సమాధానంగా వెళ్ళి ఇంటికి అని అన్నాడనమాట. సమాధానంగా వెళ్ళమంటే అంటే నువ్వు అంతకితం అలజడిలో ఉన్నావు కదా, బాధలో ఉన్నావు కదా, ఇప్పుడు బాధకి నివారణ పొందుకున్నావు కదా, సమాధానం కలిగి ఇంటికి వెళ్ళి అన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అనమని అన్నాడనమాట. ఈలోగా ఆ యాయింటిగా నుంచి ఒక 2 మనుషులు వచ్చారు. 2 మనుషులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, యాయూరిని కేహతున్నారు, ఓ సమాజ మందిరపు అధికారి, ఎందుకు ఆ బోధకుని బాధ పెడతావు, వచ్చాయి, నీ కుమార్తె చనిపోయింది, మిగతా కార్యక్రమంలో ఏదో చూద్దాం, వచ్చాయి, ఆయన బోధకుని బాధ పెట్టమాక అని అంటున్నారు. అంటే వాళ్ళ అంక చూస్తున్నాడు ఇస్తున్నారు, సమాజ మందిరం అధికారి వాళ్ళ అంక చూస్తున్నాడో ఏసై అంక చూస్తున్నాడు. ఏసై అంక చూస్తే విశ్వాసం కలుగుతుంది, బతికిస్తాడని, వాళ్ళ అంక చూస్తే బాధ కలుగుతుంది. అటు ఇటు చూసి ఎట్టయినా
యేసు అన్నాడు, విశ్వాసం ఉంచు, విశ్వాసం మట్టుకు ఉంచు, నువ్వు నేను మీ అమ్మాయిని లేపుతాను అన్నాడు. లేపుతానంటే ఎక్కడైనా యేసు దగ్గరే ఉండిపోయాడు. ఉండిపోయేప్పటికి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఈ పిల్ల చనిపోయింది కదా, అక్కడ పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని ఏడుస్తున్నారు అన్నమాట. చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారు. ఉంటారుగా చుట్టాలు బంధువులు అందరూ ఉంటారుగా, వాళ్ళు ఏడుతున్నారు. ఏడుతుంటే అప్పుడు యేసయ్య వెళ్ళి అన్నాడు, ఆ గొల్లు చేసే వాళ్ళందరినీ బయటికి పంపమన్నాడు. పిల్ల చనిపోలేదు, నిద్రపోతుంది ఆ పిల్ల అని చెబితే వాళ్ళందరూ అన్నారు, ఈ పిల్ల చచ్చిపోయి 2-3 గంటలు అవుతుంది, మనమే ఇవన్నీ చూసాము, బయట పెట్టి మనం ఇట్లా ఏడుతుంటే పిల్ల చనిపోలేదు, నిద్రపోతుంది అంటున్నాడు ఏంటి ఈ నెపలో అని అంటున్నారు. వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు. అప్పుడు అన్నాడు, ఈ గొల్లు చేసే వాళ్ళందరినీ బయటికి పంపమన్నాడు ఆయన్ని. గొల్లు చేసే వాళ్ళంటే ఏడ్చే వాళ్ళందరూ బయటికి పంపమంటే వాళ్ళందరం బయటికి పంపాడు. బయటికి పంపితే అప్పుడు ఈ యాయుడిని తీసుకుని, తల్లిదాన్ని తీసుకుని ఇంట్లోకి శిశువుని తీసుకుని వెళ్ళి ఆ కుమార్తెని తప్తి కుమి లెమ్ము అన్నాడనమాట. తప్తి కుమ లెమ్మంటే చిన్నదానా లేవమని అర్థం, లేకమన్నాడనమాట. అనేటప్పుడు లేచిపోయేప్పటికి వీళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మనం చచ్చిపోయిందని ఏడుతాం కదా, ఈయన వచ్చేమో చనిపోలేదు, అప్పుడు నిద్రపోతుంది అన్నాడు. అట్లాగే నిద్రలోంచి లేపేశాడు. ఈ నెవలో ప్రవర్త దేవుడా అని అంటున్నారు అన్నమాట. అని అంటుంటే అట్లాగే దేవుణ్ణి చేర్చుకోవాలి మన ఇంట్లోకి. దేవుణ్ణి చేర్చుకుంటే అది మనం ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుణ్ణి మన ఇంట్లో ఏడుపులకి పెడబొబ్బులకి ఆస్కారం ఉండదు, అక్కడ ఖాళీ ఉండదు. మన దేవుని ఉంటే ఆశీర్వాదమే, ఆనందమే ఉంటుందన్నమాట. మనం దేవుణ్ణి చేసుకుని బిడ్డలుగా ఉండాలి. దేవుణ్ణి చేర్చుకుంటే ఇక్కడ దేవుణ్ణి చేర్చుకుంటే అక్కడ ఇంట్లో ఆనందం వచ్చింది కదా, బిడ్డ లేవనెత్తారు కదా, బిడ్డనే ఆనందం కలిగింది కదా. చుట్టుపక్కల ప్రజల మాటలు అయిన దానికంటే దేవుని మాట వింటే మనకి ధైర్యం వస్తుంది, మనకు ఆశీర్వాదం కూడా ఉంటుంది, మన జీవితాల్లో మేలు జరుగుతుంది. దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లోకమాల మాటలు వింటే మనకేమీ అక్కడ జరగదు. వాళ్ళు ఏమన్నారు, చనిపోయింది, ఈ బిడ్డ చనిపోయింది అని కూర్చుని ఏడుతున్నారు. ఏడ్చంత రోజులే కానీ అంతకన్నా ఏం చేయలేరు కదా వాళ్ళు. దేవుడైతే నీకు గొప్ప కార్యం చేస్తాడు. ఈ చిన్నదాన్ని లేపాడు కదా, వాళ్ళందరూ అప్పుడు వచ్చి అన్నారు, నిద్రపోతుంది అన్నాడు ఈయన, మనం ఎగతాలు చేసాము ఈయన్ని, ఆ నిద్రలో లేపేసాడు బిడ్డని అని చెప్పాడు. చెప్పి అనుకున్నారన్నమాట. అప్పటి నుంచి ఆ దేవుడంతా వాళ్ళు కూడా భయభక్తులు కలిగి ఉన్నారన్నమాట. అట్లాగే దేవుణ్ణి చేర్చుకోవాలి మనం. ఆన్లైన్లో చేర్చుకుంటూ కాదు. ఆన్లైన్లో చేర్చుకుంటే మనకేమీ ఒరగదు. అక్కడ దేవుని చేసుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని ప్రార్థన చేస్తూ బిడ్డలుగా ఉండాలి. దేవుడితోనే మనం సహవాసం చేయాలి. దేవుడితోనే గడపాలి. ఎక్కువగా గడిపే జీవితం మనలో ఉండాలన్నమాట. అంతేగాని మనం ఆన్లైన్లో చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలని వీళ్ళు చెప్పిన మాటలని మనం అట్లా ఇంటే మనకి విచారమే కానీ మనకేమో వరగదు అక్కడ. అది దేవుని మాటలు విన్నామనుకో, దేవుని చేసుకున్నామనుకో ఆనందం కలుగుద్ది, మన పక్షాన్ని మేలు జరుగుతాయి. అంతేగాని దేవుని పరిపూర్ణంగా మనం నమ్ముకుని దేవునిలో పరిపూర్ణంగా కార్యాలు మనం నమ్మితే దేవుడి కార్యాలు చూద్దాం. నమ్ముని వేళలో నా కార్యం చూస్తావు అని మార్తతో అన్నాడు దేవుడు. మార్త లాజరు చనిపోయినప్పుడు వెళ్తే
వాటికి 4 దినాలు అయిపోయింది ప్రభువా, శవం కూలి కంపు కొట్టేద్దే అని చెబుతుంది మార్త నువ్వు దేవుని మాట నమ్మితే నువ్వు కార్యం చూస్తావు అన్నాడు. అనేటప్పటికి దేవుని మాట నమ్మి అట్లాగే వెళ్ళారో సమాధి దగ్గరికి. ఆ సమాధిలోంచి లాజరును లేపాడు దేవుడు, యేసయ్య లేపాడు అన్నమాట. అట్లాగే దేవుని మాట నమ్మాలి, మనం దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని చేసుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని మాట ప్రకారం ఇది చేస్తాడు దేవుడు మనలో అని మనం నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి, నమ్మే బిడ్డలుగా ఉండాలి. అపనమ్మకం ఉండకూడదు. అపనమ్మకం ఉంటే మన కార్యాలు చూడలేము. ఒక కుమారుని ఒక అతను తీసుకొచ్చాడు, చంద్రరాగం కలిగిన ఆ ఇతను తీసుకొచ్చాడు కుమారుని. ఆ కుమారుడు తరస్సులోను అగ్నిలోను నీళ్ళలోను పడుతున్నాడంట. అది వచ్చినప్పుడు, ఆ దెయ్యం వచ్చినప్పుడు అట్లాంటి దెయ్యం పట్టింది. అతను తీసుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే యేసయ్య లేడప్పుడు. శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల్ని వీళ్ళు యేసయ్యతో ఉంటారు కదా, ప్రార్థన చేయమని వాళ్ళకి చెప్పాడంట. చెబితే వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ దెయ్యం పోల పాపోయేటప్పటికి దేవుని స్తోత్రం. అప్పుడు ఈలాగా యేసయ్య వచ్చాడు. యేసయ్య వస్తే ఏంటని అడిగితే యేసయ్య ఇట్లాగా మా అబ్బాయికి ఇట్లాగా చంద్రరాగం దెయ్యం పట్టింది, అది వచ్చినప్పుడు ఆ దెయ్యం వచ్చినప్పుడు అగ్నిలోను నీళ్ళలోను పడుతూ ఉంటాడు, అతన్ని ప్రార్థన చేసి విడిపిస్తారేమని మీ శిష్యులే కానీ చెప్పాను చేయమని వాళ్ళు చేశారు, వాళ్ళ వల్ల కాలేదు, మీ వల్ల అయితే ప్రార్థన చేయమన్నాడనమాట. మీ వల్ల అయితే ప్రార్థన చేయమన్నాడనమాట. ఆడ యేసయ్య నమ్మానికి అవమానం వచ్చింది. ఎవరి వల్ల? శిష్యుల వల్ల. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు నమ్ముతూ నీ వల్ల అయితే నీకు సమస్తం సాధ్యమే. నీ కార్యం జరుగుద్దని నమ్మావనుకో, ఆ కార్యం జరుగుద్ది, నీ కొడుకు లెగిసుకుంటాడు అని చెప్పాడు. నేను నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమన్నాడు అన్నమాట. అపనమ్మకం రాకుండా మనం సహాయం చేయమని దేవుడిని అడగాలి. మనలో అపనమ్మకం ఉండకూడదు, నమ్మకం ఉండాలి. దేవుడి కార్యం చేస్తాడు మనలో. మనకి కార్యం చేసే మన దేవుడు బలవంతుడు మనతో ఉన్నాడు అని నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించే జీవితం మనలో ఉండాలన్నమాట. ఉండి దేవుణ్ణి కనపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని అటు ఇటుగా ఉండకూడదు, అటో కాలు ఇటో కాలు వేయకూడదు. యేసయ్యలో ఉంటారు కూసేపు, కొంతసేపు లోకంలో ఉంటారు కొందరు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే మనకు శ్రమలు తప్ప మనకు ఆశీర్వాదాలు రావు. మనం ఏదో అనుకుంటాం, మనం దేవుడు దీవిస్తున్నాడులే, మనల్ని ఆశీర్వదిస్తున్నాడులే అనుకుంటాం. అదంతా నీ భ్రమ. దేవుణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించి నమ్మాలి, నమ్మి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలి? నేను అడిగే కార్యము దేవుడు నా పక్షం చేస్తాడు అని నమ్మాలి. నమ్మే జీవితం మనలో ఉండాలన్నమాట. అట్లాంటి విశ్వాసం మనలో ఉంటే, ఇక్కడ విశ్వాసం ఉండమాటేగా 12 సంవత్సరాల రక్తస్రాంసి బాగుపడింది. అట్లాగే విశ్వాసంతో మనం దేవుడిని నమ్మాలన్నమాట. నమ్మి దేవుడి కార్యాలు పొందుకోవాలి, దేవుడిని గణపరచుకోవాలి. దేవుడితోనే మనం సహజీవనం చేసుకోవాలి. ఈ అంచు దినాల్లో, పైకర దినాల్లో ఉన్నాం మనం. ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడు అని నమ్మకం లేదు. ఈ క్షణం ఉన్నవాడు మరి క్షణం ఉంటాడు ఉండరు నమ్మకం లేదు. లేని రోజుల్లో ఉన్నాము కాబట్టి నమ్మకమైన యేసయ్య నమ్మకమైన దేవుడు, మన కార్యాలు జరిగించే దేవుడు. ఆ నమ్మకమైన దేవుణ్ణి మనం నమ్ముకుని ఆయన ఆరాధించుకుంటూ, ఆయన గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.